అందుకనే ఘనమైనది అనే మాట ఇంకా ఎక్కువసార్లు వాడలేదు, కానీ ఇక్కడే వివాహం అనే చోటే వాడేది. వివాహము అంటే అందరూ చాలా సంతోషంగా ఉంటారు, చాలా కొత్త కొత్త బట్టలు ధరించుకుంటారు. చిన్నపిల్లల కాడి నుంచి, కొత్తగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, మనసు నుంచి ముస్లిం వారి వరకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. ఒకరు వేసుకున్న డ్రెస్ ఇంకొకరు వేసుకోవాలి, ఇంకొకరు వేసుకున్న కలర్ ఇంకొకరు వేసుకుంటారు. రకరకాలుగా వ్యక్తులు చూడాలంటే ఆ రోజు పెళ్లికే వెళ్ళాలి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అన్నట్టు. పెళ్లి చేసినా ఇల్లు కట్టుకున్నా తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. అటన్నింటిలో కూడా దేవుడిని పెట్టుకుంటే, దేవుడు ఉంటే కనుక అది చాలా నెమ్మదిగా వెళ్ళిపోతుంది. దేవుడు ఘనమైనదిగా పెంచినాడు కాబట్టి ఘనమైనదిగా వెళ్తూ ఉంటాడు. దేవుడు లేకుండా ఆ వివాహం జరిగిందనుకో అది అనుకూలంగానే ఉంటారు. ఒక బీటెక్ చదివిన అమ్మాయి వివాహానికి వచ్చింది, 22-23 సంవత్సరాలు నిండిపోయింది. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తున్నారు. మంచి లెక్చరర్ని తీసుకొచ్చారు, టీచర్ని తీసుకొచ్చారు, ప్రొఫెసర్ని తీసుకొచ్చారు. నాకు ఎవరు నచ్చలేదు, ఎవరు వద్దు. నాకు ఎంటెక్ చదివిన అబ్బాయే, అమ్మాయి ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు కానీ విశ్వాసం లేదు, అంత మంచివాడు కాదు. నో నో, నాకు ఐ వాంట్ టు ఎంటెక్, ఐ ఆమ్ బీటెక్, ఐ వాంట్ టు ఎంటెక్. సో ఎలాగైతే తల్లిదండ్రులు అమ్మాయి మాటను అంగీకరించి ఎలాగో మా స్టాలిన్ అంటే ఎంటెక్ చదివిన అబ్బాయిని పట్టుకున్నారు. స్టాలిన్ ఏం గారు తెలుసు కదా, అలాంటి అబ్బాయిని పట్టుకున్నారు. పట్టుకుని స్టాలిన్ అంటే స్టాలిన్ కాదు, అబ్బాయి అనుకుని ఎంటెక్ చదివిన అబ్బాయితో పెళ్లి చేశారు. బీటెక్ ఎంటెక్ కలిసింది. 1 సంవత్సరంలో హైటెక్ లెవెల్లో విడాకులు. సో చెప్పింది అర్థమైంది కదా, మనకి బీటెక్ చదివామా ఎంటెక్ చదివామా కదా, దేవుని చిత్త ప్రకారం వివాహం జరిగించాలి అనేది మనము చూసుకోవాలి. అమ్మాయిలు ఉన్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలామంది పాస్ అయ్యారు కదా. 10th క్లాస్ చదివారు, తర్వాత ఇంటర్మీడియట్ వస్తారు, తర్వాత డిగ్రీ వస్తారు, తర్వాత పీజీ చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు. తల్లిదండ్రులు ఇదే చూపించాలి. తల్లిదండ్రులు మాట చొప్పున, దేవుని చిత్తం చొప్పున మనం వివాహం చేసుకుంటే ఆ వివాహంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు. అదుపులు కుదుపులు వస్తూ ఉంటాయి. అదుపులో లేకపోతే ఏమొస్తూ ఉంటాయి? కుదుపు వస్తాం. అదుపులు లేకపోతే కుదుపులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ కుదుపుల్ని సరిచేయాలంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈ వివాహం గురించి ఇదంతా. ఆ వివాహానికి ఎవరు వెళ్ళారంటే యేసుప్రభు వెళ్ళారు, ఆయన శిష్యులు వెళ్ళారు, వారి తల్లి వెళ్ళింది. పెళ్ళి అంటే